అవునండి, అవును. ఇది అవునవును. అది రాజేష్ అన్న క్రియేట్ రాజేష్ అన్న పెట్టింది అన్న. తనే చెప్పాడు ఇలా బాగుంటుంది అని. మరి హీరోగా సినిమాలో అంటే 11 ఏళ్ళ జర్నీ. అన్న సో ఒక చిన్న ఇందాక మీరు ఒక పల్లెటూరు నుంచి వచ్చి పరిశ్రమలో ఒక మంచి యాక్టర్గా ఎదుగుతూ ఉన్నారు. సో ఈ జర్నీలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూస్తుంటారు. సో చాలా ఇండస్ట్రీ అంటేనే స్ట్రగుల్తో కూడుకున్నటువంటి వ్యవహారం. ఎప్పుడైనా అనిపించిందా బాధగా? అంటే ఎంత సంతోషంగా ఉన్నా దాని వెనకాల ఎన్నో బాధలు ఉంటాయి. ఇప్పుడు మీరు అప్ అండ్ డౌన్స్ అంటారు కదన్న. అంటే నేను వచ్చిందే ఒక డౌన్ నుంచి. ఎంతసేపు ప్రతి కనపడేదల్లా అప్పులాగా నేను చేసి కానీ డౌన్ లాగా ఎంజాయ్ చేయాలి. సంపూర్ణేష్ బాబు అంటే ఒక హీరో, ఒక మంచి కమెడియన్గా చేసింది. సో ఏ చేస్తారా? ఇంకా ఏరే సీరియస్ క్యారెక్టర్ ఏమన్నా వస్తే చేస్తారా? సీరియస్ క్యారెక్టర్లో ట్రై చేస్తున్నాను. ఒక మూవీలో కూడా అదే క్యారెక్టర్ చేస్తున్నా. సో కామెడీ అంటే అన్న మామూలు కామెడీ ఎప్పుడు చేయలేదు. ఆ కామెడీ ఎక్కడి నుంచి వచ్చిందంటే రాయేష్ అన్న రైటింగ్ వల్ల, మనం చెప్పే డైలాగుల వల్ల కామెడీ ఎక్కువ ఎంజాయ్ చేశారు. అలా ఎవరు రాయలేకపోతారు. మిగతా సినిమాల్లో అంత ఎంజాయ్ దొరకట్లేదు వాళ్ళు. అదే ప్రాబ్లం. ఒకటి తమిళ సినిమా ఒకటి రీమేక్ చేశారు కదా, అది మార్టిన్ లూథర్ కింగ్. ఎందుకు అంత అది అసలు అంటే సబ్జెక్ట్ బాగుంది కానీ ఎందుకు క్లిక్ అవ్వలేకపోయింది? అంటే అప్పుడు పెద్ద సినిమాలు ఉండడం వల్లనో, లేకపోతే ఏంటో ఆల్రెడీ ఓటీటీలో మండేల సినిమా రిలీజ్ అయ్యింది. అప్పుడు చాలామంది ఎక్కువ థియేటర్కి వెళ్ళే అవకాశం లేకపోవడం వల్ల తమిళ వచ్చినా రాకపోయినా మండేల సినిమాని చాలా మన తెలుగు వాళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు. దాని తర్వాత మనం చేసాం కదా, అప్పటికే ఎక్కువ మంది చూస్తున్నారండి. అది 11 years అంటే అది అంత ఈజీ పని కాదు. స్ట్రగుల్స్ కూడా చాలా ఉంటాయి కదా. ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ బాగా ఉంది ఏంటి? నాకు సపోర్ట్ అంటే నేను ఎప్పుడు నా వెనకాల నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు సపోర్ట్ అంటూ ఉంది అంటే నాకంటూ ఒక బ్యానర్ ఉంది, మా ఓన్ బ్యానర్ అమృత ప్రొడక్షన్. నా వెనకాల గాడ్ లాంటి వ్యక్తి ఎనీ టైం నాకు ఆపద వచ్చినా, అంటే నా ఆనందాలు చేసుకోకపోవచ్చు కానీ నాకు ఆపద వచ్చి మాత్రం నా వెనక నిలబడే ఒక వ్యక్తి, శక్తి ఉన్నాడు. అది రాజేష్ అన్న. మరి అదే వ్యక్తి శక్తితో బేబీ లాంటి ఒక సినిమా వస్తే చేస్తామన్నా? గన్ షాట్ అన్న ఉంది, అంటే కొంచెం టైం పట్టుద్ది అని చెప్పి మేము మామూలుగా కలిసినప్పుడు అన్న ఏంటి అంటే 100% నీతో చేస్తాను నేను సినిమా, కొంచెం టైం తీసుకుందాం అన్నాడు. అంటే మీ కెరీర్ని, మీ జీవితాన్ని మార్చి జనాలకు పరిచయం చేశారు ఒక ట్వీట్ ద్వారా రాజమౌళి గారు. సో ఎవరు హృదయకార్యం అంటే ఒక్కసారిగా సినిమా నుంచి ఒక నటుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఒక ట్వీట్ ద్వారా. సో ఇప్పుడు రాజమౌళి గారిని కలిసినప్పుడు రాజమౌళి గారి నుంచి రియాక్షన్ ఏంటి? ఏమన్నా మాట్లాడారా? గురుగారిని కలిసి కాకపోతే అంత టైం మాట్లాడి ఇదంతా డిస్కస్ చేసేంత టైం ఎప్పుడు దొరకలే. కాకపోతే మాట్లాడడం జస్ట్ బ్లెస్సింగ్స్. కలిసినప్పుడు బాగానే మాట్లాడతారు గురుగారు. సంపు ఎలా ఉన్నావు ఏంటి అసలు ఎవరు కాదనుకుంటారు. ఈ రోజుల్లో నిలబడాలంటే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉండాలి. మరి మీకు ఎటువంటి సోషల్ మీడియా యాక్టివ్ అంటే అకౌంట్స్ కానీ ఏం లేవు, ఎందుకు అసలు ఏంటి? దూరంగా ఉంటారు. అందులో ఒకటి మీరు హైదరాబాద్లో కూడా ఉంటారు, సిటీకి దూరంగా ఉంటారు. ఇట్లా మరి ఇండస్ట్రీకి అంటే పెద్దగా నాకు ప్రాబ్లం అనిపించాను. జస్ట్ 2 hours కదా, 100 kilometers. ఫిల్మ్ నగర్ నుంచి ఉప్పల్ పోయేలోపు మా ఇంటికి వెళ్ళిపోతున్నాయి. సోషల్ మీడియా స్టార్ట్ చేస్తాను కొంచెం ఇప్పుడే కొంచెం ఆపా, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అంటే నటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో ఎంతవరకు దగ్గరైనా ఆపద వస్తే సంపూర్ణేష్ బాబు కూడా ఈ ఇండస్ట్రీలో హీరోలాగా ముందుకు వచ్చి సహాయం చేస్తారనేది చాలాసార్లు నిరూపించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి సంపూర్ణేష్ బాబు కూడా తన వంతు సహాయం చేస్తారని నిరూపించడం లేదు. సో ఆ సందర్భంలో ఒక మనిషికి సాటి మనిషికి సహాయం చేయడం అనేది సో ఎంతవరకు తృప్తినిచ్చింది? అంటే ఒక యాక్టర్గా అయిన తర్వాత సహాయం చేద్దాం అనుకున్నా, ఇంతకుముందు కూడా ఆ సేవ గుణం ఉండేది. అంటే అది కూడా ఉండే అన్న. అంటే బట్ నేను 100 రూపాయలు సంపాదించినప్పుడు ఎవరికైనా 10 రూపాయలు హెల్ప్ చేయొచ్చు, 10 రూపాయలు సంపాదించినప్పుడు రూపాయి హెల్ప్ చేయొచ్చు. ఇవాళ కొంచెం ఎక్కువ సంపాదిస్తున్నాం కాబట్టి అదొక చిన్నప్పటి నుంచి హ్యాబీ. నేను కాదు, నాకనే చాలామంది చేస్తారన్న. 11 years ఫుల్ సాటిస్ఫాక్టరీగా ఉన్నారా నటుడిగా? ఫుల్ సాటిస్ఫై, అన్ని రకాలుగా సాటిస్ఫై. బిగ్ బాస్లో బయటికి రావడం అనేది మధ్యలో బయటకు వచ్చారు, ఎన్టీఆర్ గారు బాగా సపోర్ట్ చేశారు. అవును. అంటే ఆ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, అంటే వచ్చేసాను, నేను ఉండలేకపోయాను, ఉంటే చివరి వరకు ఉంటే బాగుండేది అని చెప్పేసి ఆ ఫీలింగ్ ఉందా మీకు? అట్లా గన్ షాట్ అన్న. అంటే నాకు పోయినప్పుడు తెలియదు బిగ్ బాస్ అంటే అంతకుముందు హిందీలో తమిళ్లో జరిగాయి, నేను ఎప్పుడు చూడలేదు. అది సడన్గా మంచి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిన తర్వాత వెళ్ళా, అంత బాగానే ఉంది. కాకపోతే నా జీవన స్టైల్కి
అందులో ఉన్నది నాకు ఎక్కువ రిచ్నెస్ అయిపోయింది అనమాట. ఎప్పుడో ఎండాకాలంలో కూలర్ వేసుకుని పడుకునే మనము సంటలు వేసి పెట్టి పొద్దుంత నువ్వంటే ఏముంటావు, అది మన వల్ల కాదు. కాకపోతే సంపూర్ణేష్ బాబు గౌడ్ ఎంత అదృష్టమో, బిగ్ బాస్లోంచి నా అంతలు నేను అలా రావడం అనేది అది నా జీవితంలో దురదృష్టంగానే భావిస్తాను. ఉంటే మీరు అన్నట్టుగా చాలా బయటకు వచ్చిన తర్వాత చాలామంది చాలా సీరియస్ అయ్యారు. ఏంటి అంటే అంత ఉందని నాకు అంత ఓన్ చేసుకున్నారని తెలియదు. అది చాలా బాధపడ్డాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పెద్ద హీరోల సినిమాలు ఇవన్నీ మీరు ఆశించిన స్థాయిలో నాకు తెలిసి వచ్చి రాలేదు చెప్పాలంటే. మీరు ఆశించారా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, ఇంకా వస్తే బాగుంటుంది అని చెప్పి? ఇది మైండ్లో ఉండేదా, లేకపోతే వచ్చిన అవకాశాలని మనం సద్వినియోగం చేసుకున్నామేట? ఉంటుందన్న, అంటే ఒక నటుడుగా చాలా సినిమాలలో చాలా క్యారెక్టర్లు చేయాలి, పెద్దవాళ్ళతో చేయాలనేది ఉంటుంది. బట్ అన్నీ కుదరాలి, అవకాశం రావాలి, వాళ్ళు మన గురించి ఒక క్యారెక్టర్ రాసుకోవాలి. అంటే నేను చాలాసార్లు కలిసినప్పుడు వెళ్ళినప్పుడు అడిగితే వాళ్ళు చెప్పేది ఒకటే, నువ్వు హీరో బాబు, నీకంటూ ఒక సపరేట్ ఇమేజ్ తెచ్చుకొని అంటే బట్ నీ క్యారెక్టర్ ఇస్తే బాగుండాలి. ఏదో నేనేమనుకుంటా అంటే సరే ఎక్కడో నిలబెట్టినా సరే నేను చాలా హ్యాపీ సార్ ఒక చిన్న క్యారెక్టర్ అంటే వాళ్ళు అంటారు వద్దు నన్ను అట్లా వద్దు, మంచి నీకు ఇచ్చే టైంకు మంచి క్యారెక్టర్ రాసి మంచి క్యారెక్టర్ ఇస్తాను, అలా సాటిస్ఫై చేస్తాను. సోషల్ మీడియా వచ్చిన కొత్తల్లో చాలా పాపులారిటీ వచ్చింది మీకే. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకుని చాలామంది రకరకాలుగా ప్రయత్నాలు చేశారు, సక్సెస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్యూర్ అయ్యారు. బట్ ఏంటి ఈ జర్నీ చూసుకుంటే కనుక సోషల్ మీడియా వల్ల ఏంటి దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే మీరు ఏమంటారు? సోషల్ మీడియా ఇప్పుడు అంటే మేము హృదయకాలం తీసినప్పుడు సోషల్ మీడియాను బాగా వాడుకునేది మేమే. ఇప్పుడు అంటే నెట్ ఫ్రీ, చాలా అంటే తక్కువ డబ్బులకు నెట్ వస్తుంది, కానీ అప్పుడు వాడేది చాలా కాస్ట్లీ నెట్. దాన్ని బాగా అంటే ఈ సోషల్ నెట్వర్క్ మీడియా గురించి రాయేసానని బాగా ఎక్స్పర్ట్ దాంట్లో. ఇప్పుడు మీరు చూడండి హృదయకాలం ఏ రేంజ్లో పబ్లిసిటీ చేసినా ప్రతి సినిమా అంత బాగా పబ్లిసిటీ చేస్తారు. అసలు ఇప్పటికైనా సార్ వాడుకున్న వాళ్ళకి అంత వాడుకోవచ్చు. కాకపోతే ఇంకా పక్కదారి పట్టి డిస్టర్బెన్స్ అవుతూ వాళ్ళ కెరీర్ వాళ్ళు అంటే మామూలు వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు అంతే. అది మంచి ప్లాట్ఫామ్. ఇంతకుముందు ఒక ఈ సెల్ ఫోన్ రాకముందు, ఈ నెట్ రాకముందు ఎంత టాలెంట్ ఉన్నా మనం చేయించుకోవడానికి అవకాశం లేకుండే. ఇలా మినిమం ఒక చిన్న ఏమాత్రం కొంచెం టాలెంట్ ఉన్నా ఏది ఉన్నా ఒక వీడియో తీసి బయటికి వెళ్తే ఇవాళ ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు బాగా పాపులర్ అయ్యి ఎంత వైరల్ అవుతుందో అందరికీ తెలిసిన విషయం. బట్ అంటే మనం ఎలా వాడుకుంటే అలా యూజ్ అయ్యేటువంటి ఒక గన్ సోషల్ నెట్వర్క్ మీడియా. మీరు వచ్చిన కొత్తలో బాగా క్రేజ్ ఉన్న టైంలో బెట్టింగ్ యాప్స్ అడిగితే చేశారా, లేదంటే తిరస్కరించారా? అంటే ఏదో ఒకసారి అడిగారన్న నన్ను, ఇట్లా ఇది ఉంటుంది అంటే నాకు అసలు అది ఏంటో అర్థం కాదు. అలా చెప్పాను, నాకు ఇదేంటో అర్థం కావట్లేదండి, ఒక 2-3 డేస్ టైం ఏంటి ఆలోచించి చెప్తాను. అది చెప్పిన తర్వాత ఎవరో నా ఫ్రెండ్స్ అడిగితే ఎందుకులే అన్నా కదా ఎందుకు అన్నారు. అందరితోటి వాళ్ళు మళ్ళీ నాకు అప్రోచ్ అవ్వలేదు. అసలు ఏంటనేది నాకు ఫస్ట్ వాళ్ళు అడిగారు ఏంటి సార్ సోషల్ నెట్వర్క్ మీడియాలో మీరు ఇంత వాడుతుంటే చేస్తారు, వీటి గురించి తెలియకపోవడం ఏందని. అసలు తెలియకపోనా అని నాకు తెలియదని చెప్పడమే నేను అక్కడి నుంచి సేమ్గా బయటపడ్డా అనుకుంటా. అందుకే తొందరగా రియాక్ట్ అయ్యా. సంపూర్ణేష్ గారు, యాక్చువల్లీ లైక్ మీ హృదయకాలయం మూవీలో మీకు ఫస్ట్ టైం మీ చేత డ్యాన్స్ చేయించారు. అంటే అంతకుముందు ఎప్పుడైనా మీరు డ్యాన్స్ చేయడం అదంతా ట్రై చేసి ఉంటారు. సో మీ చేత డ్యాన్స్ చేయించడం కానీ అండ్ ఇలా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే డిఫరెంట్ టైటిల్ని ఇచ్చి ఇదంతా చేసినప్పుడు సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ టైం? నాకు డ్యాన్స్ రాదు మేడం. ఎప్పుడో అంటే ఎక్కడనో భరతుల్లో గిరతుల్లో డ్యాన్స్ చేయడం తప్పగానే అంత పర్ఫెక్ట్ అయ్యే డ్యాన్స్ కాదు. కాకపోతే హృదయకాలం తీస్తున్నప్పుడు ఒక సినిమాలో ఒక అవకాశం వస్తే చాలు అని వెయిట్ చేస్తున్న టైంలో మిమ్మల్ని హీరో పెట్టి సినిమా చేస్తానండి అన్నప్పుడు అసలే అర్థం కాలేదు. నేనేమనుకున్నా అంటే పోనీలే మనకు అప్పటికి ఏదైనా డైలాగులు ఆడియో షూట్ చేద్దాం, వీడియో షూట్ చేద్దాం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, అది మన స్థాయి కాదు. పోనీలే సినిమా ఏమన్నా కానీ మనకు సీడీ అని ఇస్తాడు కదా లాస్ట్కి మనం చేసిన పర్ఫార్మెన్స్ అనుకున్నాం. అదంతా తెలియకుండా జరిగిపోయింది. సంపూర్ణేష్ గారు, దిస్ ఈస్ ప్రజావాణి ఫ్రమ్ ట్యాగ్ తెలుగు. మీరు ఈ సోదర మూవీకి ముందు ఎందుకు గ్యాప్ తీసుకున్నారు? లేదు మేడం, గ్యాప్ ఏం లేదు. ఇప్పుడు 3 సినిమాలు రెడీ ఫర్ రిలీజ్ ఉన్నాయి. మధ్యలో మార్టిన్ లూథర్ కింగ్ వచ్చింది పోయిన నవంబర్. ఇంకో 2 సినిమాలు రెడీ ఉన్నాయి.
అంటే వాళ్ళ ప్రొడ్యూసర్కి ఏదో కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లం అయ్యండి, ఆ ప్రమోషన్కు కొన్ని డబ్బులు లేక ఆగినాయి. బట్ వచ్చేస్తాయి. ఇంకా వాళ్ళు కూడా అనుకుంటారు ఒక హిట్ వస్తే దాని వెనకాల వద్దామని. ఆ హిట్ రావట్లేదు, దానికోసం వెయిట్ చేస్తారు. మార్టిన్ లూథర్ కింగ్ చేసినప్పుడు ఆయన స్టోరీ మీరు చదివారా? లేదు మేడం, ఆ సినిమా చూపించారు. ఆల్రెడీ మండేలో ఉంది కదా, ఆ సినిమా చూపించారు. ఒకటికి 2 సార్లు చూపించి దాని మీద కొంత వర్కౌట్ చేయించారు. అంటే ఇప్పటిదాకా మీరు చేసిన క్యారెక్టర్లు అలా డైలాగులు చెప్పడం, డ్యాన్స్లు వేయడం ఏమి కాదండి. మీరు ఒక సాధువులాగా బతకాలి ఒక 6 నెలలు. అంటే మీ డ్రెస్సింగ్ అంతా మీరు ఒక మైండ్లో ఉండండి సార్ అని మహాగారు పూజ గారు చెప్పి ఒక 6 మంత్ అలాగే ఉన్నారు. అంటే ఆయన లైఫ్ స్టోరీయా లేకపోతే అలా ఆ క్యారెక్టర్ చేశారా? మళ్ళీ ఓటు గురించి మేడం, లైఫ్ స్టైల్ కదా. ఒకసారి మీరు ఆ బుక్ చదవండి, చాలా బాగుంటుంది మార్టిన్ లూథర్ కింగ్. అండ్ అవునవునవును మేడం. సరే, నేను ఎంతసేపు సినిమా గురించి ఆలోచిస్తున్నాను, మీరు వచ్చిన మార్టిన్ లూథర్ కింగ్ గారి గురించి ఆలోచిస్తారు. అవును మేడం, చాలా గ్రేట్ పర్సన్. చదవలేదు మేడం. నల్లజాతి సూర్యుడు ఆయన. అవును మేడం. ఇంకా వచ్చేసి బిగ్ బాస్లో సినిమాలన్నింటిలో మీరు నవ్వించారు. బిగ్ బాస్లో మీరు ఎందుకంటే అంతలా ఏడ్చారు? నేను ఉండలేకపోయాను మేడం, చెప్తున్నా కదా.